ఆ ప్రభుత్వ పాఠశాల వయసు 100 ఏళ్లు. పేద, ధనిక, అట్టడుగు, ఉన్నత వర్గాలనే తేడా లేకుండా అక్కున చేర్చుకుని విద్యాబుద్ధులు నేర్పించింది. 100 ఏళ్లుగా వేలాది మంది విద్యార్థులకు విజ్ఞానవడిగా మారింది. ఆ స్కూల్లో చదివిన విద్యార్థులు ఎంతో మంది ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల బాదేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలపై టీ న్యూస్ స్పెషల్ స్టోరీ. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల బాదేపల్లి జిల్లా పరిషత్ బాయ్స్ ఉన్నత పాఠశాల 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. జడ్చర్ల పట్టణంలోని ధర్మశాలలో ఉర్దూ మీడియం స్కూల్ గా ప్రారంభమై ఎంతో మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దింది. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ ఉద్యమకారులు, డాక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్లు ఇక్కడ చదువుకున్నారు. జడ్చర్ల నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో జడ్పీ పాఠశాల లేకపోవడంతో చుట్టుపక్కల గ్రామాల వారు ఇక్కడికే వచ్చేవారు. ఆంగ్లేయుల కాలం నుండి బడికొచ్చే పిల్లలను అక్కున చేర్చుకుంది ఈ స్కూల్. పేద, ధనిక, అట్టడుగు, ఉన్నత వర్గాలన్న తారతమ్యాలు లేకుండా ఓనమాలు నేర్పి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసింది. నేను గతంలో విన్నది మా అన్న వాళ్ళు చదివేటప్పుడు ఇక్కడ చాలా పెద్ద స్కూలు, ఫేమస్, ఇక్కడ చదివిన వ్యక్తులు గొప్ప స్థాయిలో ఉండేవారని చెప్పేవారు. బీఆర్ఆర్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేయడం జరిగింది మా బ్రదరు. మరి అప్పట్లోనే మేము 4th క్లాస్ 5th క్లాస్లోనే ఈ పాఠశాల గురించి వినడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా అదే ఘన చరిత్రతో ఈ పాఠశాల కొనసాగుతుంది. ఇదే పాఠశాలలో ఎస్ఎస్సి కంప్లీట్ చేసుకున్నాను. 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, అంటే 1988 నుంచి 91 వరకు ఎస్ఎస్సి కంప్లీట్ చేసుకొని మరి ఇదే పాఠశాలకు నేను స్కూల్ అసిస్టెంట్గా 3 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. నా హయాంలో ఇక్కడ 100 సంవత్సరాలు ఉత్సవాలు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. జడ్చర్ల పట్టణంలో గంజి నుండి రైల్వే స్టేషన్ కు వెళ్లే దారిలో 1925వ సంవత్సరంలో ఉర్దూ మీడియం పాఠశాలగా ప్రారంభమైంది. ఆ తర్వాత తెలుగు మీడియంలో విద్యా బోధనను ప్రారంభించారు. స్వాతంత్రం అనంతరం సిగ్నల్ గడ్డ ప్రాంతంలో 4 ఎకరాల్లో నిర్మించిన నూతన భవనంలో ప్రాథమికోన్నత పాఠశాలగా మార్చారు. ఉర్దూతో పాటు తెలుగు మీడియంలో క్లాసులు ప్రారంభించారు. 1952 నుండి తరగతులు ప్రారంభమైన అధికారికంగా 1956-57 విద్యా సంవత్సరంలో ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేశారు. 2009-2010లో ఇంగ్లీష్ మీడియంలో తరగతులు ప్రారంభించారు. ఇలా శతాబ్ద కాలంగా అంచెలంచెలుగా ఎదిగింది బాదేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. అక్కడి నుంచి మొదటి మళ్ళీ 1950 సంవత్సరంలో ఈ పాఠశాల తెలుగు మీడియం, ఉర్దూ మీడియంగా మార్చి పాఠశాల ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అక్కడి నుంచి దినదిన అభివృద్ధి చెందుతూ ఈ పాఠశాల తెలుగు, ఉర్దూ, ఆంగ్ల మాధ్యమాలు 3 మాధ్యమాలతోనే రాష్ట్రంలో అత్యధికంగా విద్యార్థులు కలిగినటువంటి పాఠశాల 2వ పాఠశాలగా ఈ పాఠశాల కీర్తి ఉంది. ఈ స్కూల్ లోపల చదువుకున్న పిల్లలు కానీ, మా బ్యాచ్ వాళ్ళు కానీ, వేరే పిల్లలు కానీ చాలామంది ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్స్, అడిషనల్ డీజీపీ కూడా ఉన్నారు. ఇక్కడ యూపీ లోపల పనిచేస్తూ ఉన్నారు. తను సైంటిస్టులు వేరే వేరే రాష్ట్రాల లోపల, దేశం లోపల, ప్రపంచ దేశాల లోపల కూడా పాకిపోయారు పిల్లలంతా. కాబట్టి ఈ స్కూలు చరిత్ర చాలా పెద్దది. 100 years ప్రోగ్రామ్స్ను మనము చాలా ధీటుగా జరుపుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఈ స్కూలు విద్యార్థిని నేను 1991లో 10th పాస్ అయ్యాను. ఇదే స్కూల్లో మూడేళ్ళు ఈ స్కూల్లో చదవడం జరిగింది. ఆ రోజు జడ్చర్లలో ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూళ్ళు లేవు. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ ఒకటే హై స్కూల్ ఉండేది. అందరూ చిన్న పెద్ద, మంచి చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, అంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనే భేదాభిప్రాయం లేకుండా ఇక్కడ మేము చదువుకోవడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలోనే అత్యధిక పిల్లలున్న స్కూల్స్ లో ఇది ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ఉర్దూ, ఇంగ్లీష్, తెలుగు మీడియంలో బోధన జరుగుతోంది. స్కూల్లో ప్రస్తుతం 1100 మంది విద్యార్థులుండగా వారికి 60 మంది ఉపాధ్యాయులు విద్యా బుద్ధులు నేర్పుతున్నారు. పాఠశాల అభివృద్ధికి జడ్చర్ల తొలి ఎమ్మెల్యే కొత్త కేశవులు ఎంతో కృషి చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి స్కూల్ ని ₹1 కోటి అభివృద్ధి చేశారు. ఎంతో చరిత్ర ఉన్న స్కూల్ ని మన ఊరు మనబడిలో భాగంగా అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 100 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యాబుద్ధులు నేర్పి 101 సంవత్సరంలోకి సగర్వంగా అడుగు పెడుతోంది. ఈ నేపథ్యంలో శతాబ్ది ఉత్సవాలకు ఘనంగా నిర్వహించేందుకు పూర్వ విద్యార్థులు సిద్ధమవుతున్నారు.